హలో అండి, అందరికీ నమస్తే. నేను దిలీప్ కుమార్. మనం కన్‌స్ట్రక్షన్ రిలేటెడ్ టాపిక్స్‌లో ఇంకొక అంశం మనం తెలుసుకోవాల్సింది. అయితే ఈ యొక్క ఏదైతే మనము ఈ లైటింగ్ ప్రొవైడ్ చేసినప్పుడు గానీ, లైటింగ్, ఫాల్ సీలింగ్ ఫ్యాన్స్, అలాగే మనము తర్వాత జూమర్స్ ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేసుకున్నప్పుడు, వాటికి సంబంధించినటువంటి స్విచ్ కంట్రోల్స్ విడివిడిగా మనం ఎలా అయితే ప్లాన్ చేసుకున్నామో, ఆ ప్లాన్ చేసిన ప్రకారంగా అవి వర్క్ చేస్తున్నాయా లేదా అనే విషయాన్ని కూడా ఒకటికి 2 సార్లు మనం నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం, రూమ్ వైస్‌గా చెక్ చేసుకుంటూ చేయవలసిన అవసరం ఉంటుంది. సో, ప్రతి రూమ్‌లోనూ మనం అనుకున్నట్లుగా ఫాల్ సీలింగ్‌లో వచ్చే లైట్లు గానీ, సీలింగ్ ఫ్యాన్ గానీ, లేదా ఆ ప్రదేశంలో ఏదైనా కన్సీల్డ్ లైటింగ్ ఉంటే కన్సీల్డ్ లైటింగ్ గానీ, లేదన్నా హైలైటర్ లైటింగ్ ఉంటే హైలైటర్ లైటింగ్ గానీ, అలాగే ఫుట్ లెవెల్‌లో వచ్చేటువంటి ల్యాంప్స్ కానీ, వీటన్నిటికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కంట్రోల్‌ని కూడా మనం జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే లిఫ్ట్ ఇన్ కేస్ మనం ఇన్‌సైడ్ గనక ఇంట్లో లిఫ్ట్ గనక మనం ప్రొవైడ్ చేసుకున్నట్లయితే, ఆ లిఫ్ట్‌కి సంబంధించినటువంటి పవర్ సప్లై కానీ, వాటికి సంబంధించినటువంటి ఎంసీబీ కంట్రోల్స్ కానీ, అన్నీ ప్రాపర్‌గా చేయటం జరిగిందా లేదా? అలాంటి విషయాలు కూడా మనం జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ చెక్ చేసుకొని ట్రయల్ రన్, ట్రయల్ రన్ ఆఫ్ ది హౌస్ అనేది మనం మొత్తంగా అంటే అన్ని ఫ్లోర్‌లు మనం G+1 లేదా G+2 డూప్లెక్స్ లేదా ట్రిప్లెక్స్ హౌస్ అనేది కనుక మనం బిల్డ్ చేసుకున్నట్లయితే, ఆల్ ఫ్లోర్స్ మనం ఏదైతే డిజైన్ లోడ్ ఇప్పుడు మనము సపోజ్ 5 కిలోవాట్ మీటర్ మనం ఇన్‌స్టాల్ చేసుకొని 3 ఫేజ్ పవర్ సప్లై గనక తీసుకున్నట్లయితే, ఎట్ ఎ టైమ్ ఏదైనా ఫంక్షన్స్ లేదైనా సమ్ స్పెషల్ అకేషన్స్‌లో మనం ఎంటైర్ హౌస్ ఒకేసారి మనం వినియోగించేటప్పుడు కంప్లీట్ దాని యొక్క పూర్తి కెపాసిటీ తోటి మనం గనక ఆ యొక్క హౌస్‌లో ఉండేటువంటి ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ అన్నింటినీ కూడా వినియోగించినట్లయితే, ఆ సందర్భంలో మనం ఏదైతే డిజైన్ లోడ్ మనము పెట్టుకున్నామో, దానికి తగిన విధంగా అదంతా వర్కింగ్ కండిషన్స్ అన్నీ అప్రోప్రియేట్‌గా పనిచేస్తున్నాయా లేదా అనే విషయాన్ని కూడా మనం గమనించుకొని, ఒకసారి ట్రయల్ రన్ కనుక చేసుకున్నట్లయితే, ఈ ట్రయల్ రన్ చేసుకోవటం వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది లేకోకుండా ఈ ఎక్విప్‌మెంట్ ప్రాపర్‌గా పనిచేస్తుంది అనే విషయాన్ని కూడా మనం నిర్ధారణ చేసుకోగలిగే అవకాశం మనకి ఉంటుంది. సో, ఇందులో మనం ముఖ్యంగా చెక్ చేసుకోవాల్సింది ఏదైతే మనము ఎర్త్ పిట్ అనేది ప్రొవైడ్ చేసుకుంటామో, ఈ ఎర్త్ పిట్‌కి సంబంధించినటువంటి ఎర్తింగ్ కనెక్షన్స్ అప్రోప్రియేట్‌గా ఉందా లేదా అనే విషయాన్ని కూడా మనం నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ ఏ రకమైనటువంటి చిన్న మిస్టేక్ వచ్చినా కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఇట్ మే లీడ్ టు లాట్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ యాజ్ వెల్ లాస్ ఆఫ్ ఫైనాన్షియల్ లాసెస్ ఆల్సో. సో, ఈ విషయంలో మనం చాలా కేర్‌ఫుల్‌గా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం యాజ్ ఫార్ యాజ్ ఎలక్ట్రికల్ కన్సర్న్. ఈ ఎలక్ట్రికల్ కన్సర్న్‌లో మనం ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఓవరాల్‌గా మనం ఫంక్షన్స్ అప్పుడు స్పెషల్ లైటింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేసుకుంటాం. అవుట్ సైడ్ ఆఫ్ ది బిల్డింగ్ ఇల్యూమినేట్ చేసుకొని కంప్లీట్లీ డెకరేటివ్ లైటింగ్ అనేది ఏర్పాటు చేసుకుంటాము. అలాగే బయట మనం ఫోకస్ లైట్లు కానీ ఇలాంటివన్నీ కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది నైట్ టైం ఏదైనా ఫంక్షన్స్ అవి నిర్వహించుకునేటప్పుడు. సో, అలాంటి సందర్భాలకు కూడా తగిన విధంగా మనం ఈ యొక్క కెపాసిటీ ఆఫ్ ది మీటర్ ప్రొవైడ్ చేసుకున్నా కానీ, ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా చెక్ చేసుకొని చూసుకోవాల్సి ఉంటుంది. లేదంటే కనుక మన యొక్క మెకానిజం ఏదైతే మనం ప్రొవైడ్ చేసుకున్నామో, ఇన్ కేస్ ఆఫ్ ఓవర్‌లోడ్ ఏదైతే మనం ఎంసీబీస్ మనం ప్రొవైడ్ చేసుకొని పెట్టుకుంటామో, ఇవి ట్రిప్ ఆఫ్ అయిపోయే అవకాశం కనుక ఉందా లేదా అనే విషయాన్ని కూడా మనం ఒకసారి చెక్ చేసుకొని నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఏదైతే స్పెసిఫైడ్ లోడ్ మనము ఒక డీబీ బోర్డ్ నుంచి ఏదైతే మనము పాయింట్ స్విచెస్‌కి వాటికి మనం కనెక్షన్స్ తీసుకువెళ్తామో, అవి గనక అనీవెన్‌గా వీళ్ళు కనెక్షన్ ఇవ్వడం జరిగి, ఒకే ఎంసీబీ పైన ఓవర్‌లోడ్ కనుక చేసినట్లయితే, ఆ ఎంసీబీ ట్రిప్ ఆఫ్ అయిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల సెగ్రిగేషన్ ఆఫ్ పవర్ సప్లై అనేది యాజ్ పర్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేశామా లేదా అనే విషయాన్ని మనం 1-2 సార్లు క్రాస్ వెరిఫై చేసుకొని నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మన యొక్క ఎర్తింగ్ కనెక్షన్స్ కూడా అప్రోప్రియేట్‌గా ఉన్నాయా లేవా అనేది కూడా మనం ఈ విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా అబ్జర్వేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా కనుక మన ఎలక్ట్రికల్ వర్క్‌ని కనుక మనం నిర్వహించుకున్నట్లయితే, మనకి ఫ్యూచర్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అందువల్లే మనము బిఫోర్ ఇనాగరేషన్ ఆఫ్ ది బిల్డింగ్ we need to utilize all the power points, everything as a trial run. ఫంక్షనాలిటీలో మనకేమైనా ప్రాక్టికల్ ఇష్యూస్ ఉన్నాయా అనే విషయాన్ని నిర్ధారణ చేసుకోవడం కోసం మనం ఈ విధంగా దాన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఈ విషయాన్ని మనం ప్రాపర్‌గా గమనించుకొని చేసుకుంటే, మనకు
మనం ఎప్పుడైతే మనం మన యొక్క ఇంటిని వినియోగించుకోవటం అనేది మొదలు పెడతామో ఆ రోజున ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా ఆ యొక్క వర్క్‌ని మనం కంప్లీట్ చేసుకోగలుగుతాం. అలాగే కొన్ని ఏరియాల్లో అంటే మనకు హైదరాబాద్ లాంటి సిటీస్‌లో పవర్ ప్రాబ్లమ్ సాధారణంగా ఉండకపోవచ్చు. కానీ కొన్ని ఔట్‌స్కర్ట్స్‌లో కొంత రూరల్ ఏరియాస్ కూడా ఇప్పుడంతా చాలా డెవలప్ అవుతున్నాయి కనుక అలాంటి ప్లేసెస్‌లో ప్రాపర్‌గా పవర్ సప్లై అనేది బయట నెట్వర్క్ అంతా ఇబ్బందికరంగా ఉంటుంది. అక్కడ సఫిషియెంట్‌గా లేకపోవడం వల్ల అప్పుడప్పుడు పవర్ కట్ అవ్వటం అనేది ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మన యొక్క ఇల్లుగా మనం ఇండిపెండెంట్ హౌస్‌గా బిల్డ్ చేసుకుంటాం గనక కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మనకు ఎప్పుడైనా అవసరం పడినప్పుడు ఈ పవర్ కట్ అలాంటివి జరిగినప్పుడు ఇబ్బంది లేకోకుండా ఉండేదానికి మనము ఆల్టర్నేటివ్‌గా పవర్ అనేది ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఇన్వర్టర్ అలాంటి వాటి ద్వారా మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. లేదు మన యొక్క హౌస్‌కి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్ అంతా కూడా హై కెపాసిటీ తోటి ఉండేటట్లయితే గనక కంప్లీట్ ఫుల్ హౌస్ మనం గనక జనరేటర్ పైన రన్ చేసుకోవాలి అనుకునేటట్లయితే జనరేటర్‌కి సంబంధించినటువంటి ఏర్పాటు కూడా మనం సెపరేట్‌గా చేసుకోవాల్సి ఉంటుంది. జనరేటర్ కనుక మనం ప్రొవైడ్ చేసుకున్నట్లయితే వాటికి సంబంధించినటువంటి చేంజ్ ఓవర్ స్విచెస్ ఇలాంటివన్నీ మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. వీటిలో ఆటోమేటిక్‌గా మనకి పవర్ గనక కట్ అయితే ఆ చేంజ్ ఓవర్ అనేది ఆటోమేటిక్‌గా ఆన్ అయ్యి మనకి జనరేటర్ కూడా ఆటో ఆన్ అయ్యే విధానం కూడా మనకి అవైలబుల్‌గా ఉంది. అలాంటి టెక్నాలజీని కూడా మనం అడాప్ట్ చేసుకొని పవర్ కట్ జరిగినటువంటి సందర్భాల్లో మనం జనరేటర్ త్రూ పవర్ అనేది మనము యూటిలైజ్ చేసుకునే అవకాశం మనకు ఉంటుంది. సో దానివల్ల మన యొక్క యాక్టివిటీస్ ఎలాంటి ఇబ్బంది లేకోకుండా మనం కంప్లీట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ విషయాల పట్ల మనం పూర్తి అవగాహనతోటి ఫంక్షనింగ్ అండ్ కమిషనింగ్ అనే ఆస్పెక్ట్‌లో మనము ఏదైతే వర్క్ మనం కంప్లీట్ చేసేసుకున్నామో ఆల్రెడీ మన వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. మనం వీఆర్ గోయింగ్ టు ఇనాగ్రేట్ ది బిల్డింగ్ లేదా మనం ఏదో గృహప్రవేశం అది చేసుకుని మనం బిల్డింగ్ యూటిలైజ్ చేసుకుంటామనే పరిస్థితి వచ్చినప్పుడు దానికి ముందుగా ఈ ఫంక్షనింగ్ అండ్ కమిషనింగ్ అనేటువంటి టెస్ట్‌ని మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరిన్ని విషయాలు మనం మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.